హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో అందరూ కూడా చాలా బాగున్నారు అయితే అనుకుంటున్నాను. సో ముందుగా ఎవరైతే అలాట్మెంట్స్ అయితే వచ్చినాయో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఆల్ ద బెస్ట్ అండి. సో చాలా మంది చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు నేను నైట్ నుంచి. సో అందరి డౌట్స్ కూడా క్లియర్ చేసేద్దాము అని చెప్పేసి ఈ వీడియో అండి. సో అన్నిటికన్నా ముందు నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీలో ఎవరెవరికైతే అలాట్మెంట్లు వచ్చినాయో ఆ కాలేజీలకు వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేసేయండి. ఎందుకు అంటే, ఒకవేళ మీరు రిపోర్టింగ్ కనుక చేయనట్టయితే మీ సీట్ ఏదైతే ఉందో క్యాన్సిల్ అయిపోతుంది. సో దయచేసి ఎవ్వరూ కూడా కాలేజ్ నచ్చలేదని, లేదంటే కాలేజ్ ఎక్కడో దూరంగా ఉందని, ఇలా రకరకాల రీజన్స్ వల్ల రిపోర్టింగ్ అయితే చేయడం ఆపకండి. ఎందుకంటే మీరు రిపోర్టింగ్ కనుక చేయలేనట్టయితే ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ కౌన్సిలింగ్ లో కూడా ఒకవేళ సీట్ రానట్టయితే ఏ సీటు కూడా మీకు మిగలదు అనమాట. సో దయచేసి ఏదైతే మీకు ఈ సీట్ వచ్చిందో దీన్ని రిపోర్టింగ్ చేసినట్టయితే ఈ సీట్ ఏదైతే ఉందో మీకు అలా ఉంటుంది. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ లో ఎంతకన్నా బెటర్ కాలేజ్ మీరు చూస్ చేసుకున్నప్పుడు సీట్ ఏదన్నా వచ్చిందనుకోండి, డెఫినెట్ గా అప్పుడు ఈ సీట్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ ఏదైతే ఉందో అది అలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఆల్రెడీ మనము ఇంతకు ముందే వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్ కనుక వెళ్ళినట్టయితే రకరకాల కేసెస్ బేసిస్ మీద మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాము. సో ఇది చూస్తున్నారు కదా, ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే పెట్టడం జరిగిందండి మనము. సో ఏదైతే ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్ లో రిపోర్టింగ్ చేసి సెకండ్ ఫేజ్ కి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ కేసెస్ అన్ని కూడా నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఇది వీడియో తాలూకా డీటెయిల్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అలాట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి మనం రీసెంట్ గానే వీడియో అయితే పెట్టాము. ఓకేనా? 1 డే బ్యాక్ పెట్టాము. సో ఇది వీడియో. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్తే ఏమవుతుంది, సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి, సో అన్ని రకాల క్రైటీరియా కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ ఆ వీడియో చూడండి. ఇంకా మీకు అర్థం కానట్టయితే మళ్ళీ నేను చేస్తాను వీడియో దానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రిపోర్టింగ్ ఎలా చేయాలి సార్, ఏంటి సార్, అసలు అలాట్మెంట్ ఆర్డర్ గురించి క్లియర్ గా చెప్పండి అని కొంతమంది అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మన అలాట్మెంట్ ఆర్డర్ లో మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వస్తాయండి. సో హాల్ టికెట్ నెంబరు, మన ర్యాంకు, క్యాండిడేట్ తాలూకా నేమ్, ఫాదర్ నేమ్, మీ జెండర్, రీజియన్ ఇక్కడ వస్తుంది. అండ్ మీ క్యాస్ట్ ఏంటి, ఫీ రీయింబర్స్మెంట్ ఉందా లేదా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మన వెబ్ ఆప్షన్స్ ఏ బేసిస్ మీద ప్రాసెస్ చేశారు, అలాట్మెంట్ ఏ బేసిస్ మీద ఇచ్చారు అనేది క్లియర్ కట్ గా ఇక్కడ మెన్షన్ చేశారండి. So this is to inform that the options exercised by candidates have been processed for allotment of seat in institutions are called based on rank, local area, gender, category, EWS, special reservation category, etc. The convener Eamcet admissions is pleased to allot a seat to the above candidate in అని చెప్పేసి మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది, కాలేజ్ తాలూకా కోడ్, కాలేజ్ తాలూకా లొకేషన్, ఏ బ్రాంచ్ లో సీట్ వచ్చింది, ఏ కేటగిరీలో సీట్ వచ్చింది. ఓకేనా? ఇది మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ మా కేటగిరీ వేరు, ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీ వేరు సార్, ఎందుకని అలా డిఫరెన్స్ వచ్చింది అని చాలా మందికి ఉన్న డౌట్, చాలా మంది అడుగుతున్నారు కూడా. యాక్చువల్ గా ఏంటవుతాయంటేనండి, మనకి సీట్స్ ఏవైతే ఉన్నాయో కేటగిరీ వైజ్ గా వీళ్ళు డివైడ్ చేస్తారనమాట. సో చేసినప్పుడు ఏదైనా ఒక కేటగిరీలో సీట్స్ మిగిలిపోయినాయి అనుకోండి, ఆ నెక్స్ట్ కేటగిరీ వాళ్ళకి లేదంటే ఆ నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ కేటగిరీ అవ్వచ్చు అండ్ మీకు బీసీలోనో లేదంటే ఎస్సీలోనో ఎస్టీలోనో ఏదో కేటగిరీలో సీట్ అలాట్ అవ్వచ్చు. కొంతమందికి గర్ల్స్ కేటగిరీలో సీట్స్ మిగిలిపోయినాయి, బాయ్స్ కూడా అలాట్ అవుతా ఉంటాయి. సో అదేంటంటే అదేం పెద్ద ఇష్యూ ఏం కాదండి. సో ఎవరికి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఏదైతే కేటగిరీలో సీట్లు మిగిలిపోతాయో ఆ సీట్ వేరే వాళ్ళకి అలాట్ చేసేస్తారనమాట. అర్థమైందా? సో ఆ విధంగా మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిడేట్ చూసినట్టయితే ఎస్టీలో జనరల్ కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఏయు రీజన్ లోని అందులో ఒక సీట్ ఈ పర్టికులర్ పర్సన్ కి మనకి అలాట్ అయ్యింది అని అర్థం అనమాట. ఓకేనా? సో అలా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అయితే ఎవరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ మీ క్యాస్ట్ కరెక్ట్ గా ఉందా లేదా, మీ ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఓకేనా? సో ఎవరికైతే ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ దగ్గర 0 ఉంటుందండి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇక్కడ ఫీజు మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఏదైతే ఇక్కడ మనకి కనిపిస్తుందో ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఆర్ కోర్స్, అంటే కాలేజ్ సంబంధించి గవర్నమెంట్ మనకి ఫిక్స్ చేసిన ఫీజు ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ది ట్యూషన్ ఫీజు ఏ జీవో బేసిస్ మీద మనకి అసలు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు ఏంటి అనేదంతా ఈ జీవోలో మెన్షన్ చేసి ఉంటుంది. సో దాని తాలూకా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఈస్ ఫౌండ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీయింబర్స్మెంట్ అట్ లేటర్ డేట్ ద క్యాండిడేట్ షల్ హ్యావ్ టు పే ద టోటల్ ఫీ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ.
ఒకవేళ ఫ్యూచర్లో ఎవరన్నా క్యాండిడేట్ ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ కాదు అని తెలిసినట్టయితే వాళ్ళ ఫీజు ఏదైతే ఉందో వాళ్ళే కట్టుకోవాలి, గవర్నమెంట్ ఏమీ ఫీ పే చేయదు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ది ఫీ రీయింబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి అసలు ఫీజు ఎలా వస్తుంది అనేది ఒక క్వశ్చన్ అయితే, ఫీజు మేము ఎలా కట్టాలి సార్ అనేది రెండో క్వశ్చన్. సో దానికి కూడా ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారండి. ఏజ్ అయితే మనకి ఫీజు ఉందో 4 quarters లో, అంటే ఎవ్రీ 3 months ఒకసారి మీ మదర్ అకౌంట్ లో వేసేస్తారు. కొంతమంది ఉంటారు, సార్ మా మదర్ లేదు మేమేం చేయాలి అని చెప్పేసి. ఎవరన్నా మదర్ లేని వాళ్ళు ఉంటే మీ ఫాదర్ అకౌంట్ కానీ, లేదంటే మీ గార్డియన్ ఎవరి దగ్గర అయితే మీరు ఉంటున్నారో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీరు ఇచ్చినట్టయితే వాళ్ళ అకౌంట్ లో ఆ మనీ అనేది వేస్తారు. సో ఆ మనీ మీ అకౌంట్ లో వచ్చిన 1 week లోని మీరు మీ కాలేజ్ కి ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఇది క్లియర్ కట్ గా మనకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్. ఓకేనా. సో ఎవ్రీ టైము మీకు రీయింబర్స్మెంట్ అమౌంట్ మీ అకౌంట్ లో పడగానే కాలేజ్కి వెళ్ళి ఫీజు అయితే కట్టేసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ది ఇన్స్ట్రక్షన్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దయచేసి క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జాగ్రత్తగా వినండి, పాటించండి. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడం. సో ఆ పని అయితే ఆల్రెడీ చేసేసే ఉంటారు చాలా మంది, ఒకవేళ చేయనట్టయితే చేసుకోండి. తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ మీద మీరు క్లిక్ చేసి యాక్సెప్ట్ చేసినట్టయితే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఏదైతే మీకు జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అయిందో ఆ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాగే అలాట్మెంట్ ఆర్డర్ ఈ రెండు కూడా 2 copies ప్రింట్అవుట్ తీసుకొని ఏదైతే మీరు కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్తారో అప్పుడు తీసుకుని వెళ్ళండి. ఏం చేయాలి సార్ ఆ 2 copies అంటే, అందులో ఒక కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో కాలేజీకి సబ్మిట్ చేయండి. రెండో కాపీ మీద మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ అంటే మీరు ఏ డేట్లోని కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేశారు అని చెప్పి కాలేజ్ వాళ్ళు సిగ్నేచర్ చేసి డేట్ వేసి స్టాంప్ వేసి ఇస్తారనమాట. సో దాన్ని అక్నాలెడ్జ్మెంట్ అంటాము. సార్ ఎందుకు సార్ ఈ అక్నాలెడ్జ్మెంట్ అంటే, మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసినట్టుగా మన దగ్గర ఉన్న ప్రూఫ్ ఉండాలి కదా. సో దాని గురించి అక్నాలెడ్జ్మెంట్ అనమాట. సో కాలేజ్కి మనం పలానా డేట్ వెళ్ళి మనం రిపోర్టింగ్ చేసాము అనడానికి ప్రూఫ్ ఈ అక్నాలెడ్జ్మెంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ది క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ ద సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఈజ్ కంపల్సరీ టు రీటైన్ ద ప్రెసెంట్ అలాట్మెంట్. ద లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ అలాట్మెంట్ ఈజ్ 27/9/2022. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఎవరికైతే ఇప్పుడు సీట్ వచ్చిందో వీళ్ళందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఆన్లైన్లో, అండ్ అలాగే కాలేజీకి కూడా వెళ్ళి ఆఫ్లైన్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ రెండు చేస్తేనే ఇప్పుడు మీకు వచ్చిన సీట్ ఏదైతే ఉందో అది అలా ఉంటుంది. ఒకవేళ రెండిట్లో ఏ ఒక్కటి మీరు చేయకపోయినా సరే మీ సీట్ అనేది ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది ఆఫ్టర్ 27th. ఓకేనా. సో ఏదైతే ఈ డేట్ ఇచ్చారో ఈ డేట్ లోపల మీరు రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. చేయలేనట్టయితే ఈ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ కౌన్సిలింగ్ లో వేరే ఎవరికన్నా సరే ఆ సీట్ అనేది అలాట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ అండి, if the candidate does not report through self-reporting system and are reporting at allotted college, the provisional allotment will be treated as a vacancy for the subsequent phase, and the provisional allotment of first phase of Eamcet admission will automatically stands cancelled, and the candidate has no claim on the seat allotted. Further, if the candidate is reporting through self-reporting and does not report physically at the college on or before his or her allotment admission will be cancelled. So ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసామో అదే పాయింట్ చెప్తున్నారు. సో ఎవరైతే రిపోర్టింగ్ చెయ్యరో వాళ్ళ తాలూకా సీట్ ఏదైతే ఉందో వేకెన్సీ కింద ట్రీట్ చేసి నెక్స్ట్ ఫేజ్లోని ఆ సీటు వేరే వాళ్ళకి అలాట్ చేసేస్తారు, అండ్ మీ సీట్ ఏదైతే ఉందో ఆటోమేటికల్లీ క్యాన్సిల్ చేసేస్తారు. ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా మీకు ఏదైతే సీట్ వచ్చిందో మీకు నచ్చినా నచ్చకపోయినా కాలేజ్ దగ్గరైనా దూరమైనా ఏదన్నా సరే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే రిపోర్టింగ్ చెయ్యాలి. రిపోర్టింగ్ చెయ్యకపోతే ఈ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీరు పెట్టినప్పుడు కనుక మీకు సీట్ రాలేదనుకోండి, ఫైనల్ గా ఏ సీటు లేకుండా అయిపోతుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను, అందరూ దయచేసి రిపోర్టింగ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద అకాడమిక్ క్రెడెన్షియల్స్ వెరిఫైడ్ ఇఫ్ ఫౌండ్ ఫాల్స్ అట్ ఎ లేటర్ డేట్ ద క్యాండిడేట్స్ అలాట్మెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అండ్ ద క్యాండిడేట్ ఈజ్ లయబుల్ ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఒకవేళ ఫ్యూచర్ లో గనక మీ క్రెడెన్షియల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఏదన్నా ఫాల్స్ అని తెలిసినట్టయితే మాత్రం ఇమ్మీడియట్ గా మీ అలాట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ అలాగే మీ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. అండ్ ఇంకొక పాయింట్ 7th పాయింట్ ఇక్కడ మీరు చూసినట్టయితే,
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, 7 and 8 పాయింట్స్. ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ దట్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో ఎవరైతే ఇప్పుడు మీరు రిపోర్టింగ్ కానీ అడ్మిషన్ కానీ వెళ్తున్నారో మీరెవ్వరూ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి కాలేజీకి ఇవ్వకండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరెవ్వరూ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి కాలేజీకి సబ్మిట్ చెయ్యొద్దు. వెరిఫికేషన్ పర్పస్ ఒకవేళ కావాలన్నట్టయితే జస్ట్ మీకు ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో చూపించండి, వెరిఫై చేయించుకోండి. అంతేగాని ఎవ్వరూ కూడా మీ ఒరిజినల్స్ అనేది కాలేజీకి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు సార్ అని నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్. ఒకవేళ ఇచ్చినట్టయితే తర్వాత మళ్ళీ మీరు ఏదన్నా కాలేజ్ మారాలనుకున్నట్టయితే మళ్ళీ ఇలా చుట్టూ తిరిగి ఎండ్ ఆఫ్ ద డే ఆ సర్టిఫికెట్స్ మళ్ళీ మీ చేతికి రావాలంటే చాలా చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే తిప్పిస్తా ఉంటారనమాట. ఆల్రెడీ తిరిగిన తెలుస్తుంది ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది అని. సో మీకు కొత్తగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఎందుకు సరి తిప్పిస్తారు, కాలేజీకి వెళ్ళి అడగగానే మా సర్టిఫికెట్లు మాకు ఇచ్చారా అంటే అంత సీన్ ఉండదు. ఓకే, మీరు అలా ఒక 4-5 సార్లు తిరిగితే గానీ మళ్ళీ మీ ఒరిజినల్స్ మీ చేతికి రావు అనమాట. సో దయచేసి ఎవ్వరూ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి కాలేజ్లో సబ్మిట్ చేయకండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ది, the candidate can produce original certificates only for purpose of verification in the college or institute and can submit only Xerox copies in the college. సో ఒరిజినల్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ ఒకవేళ కాలేజ్ వాళ్ళు అడిగితే జెరాక్స్ కాపీస్ మీరు సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా. సో మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళండి. సర్టిఫికెట్స్ మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ మీకు తెలిసినవే కదా. లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ గురించి చాలా వీడియోస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో నీడెడ్ సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్ళండి ఒరిజినల్స్. వాటివి జెరాక్స్ కాపీస్ కూడా ఒక సెట్ తీసుకెళ్ళండి. సో ఈ సర్టిఫికెట్ జెరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో మీరు కాలేజ్లో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఈ జాయినింగ్ రిపోర్టు అండ్ అలాగే అలాట్మెంట్ ఆర్డర్తో పాటు ఈ జెరాక్స్ కూడా ఒక సెట్ సబ్మిట్ చేయండి. ఒరిజినల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని సబ్మిట్ అయితే చేయొద్దు. ఓకేనా. అండ్ నెక్స్ట్ది ఫీజు గురించి అడుగుతున్నారు. సార్ మీరు ఏమన్నా ఫీజు కట్టాలా కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసినప్పుడు అని. మీరు 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదండి. రిపోర్టింగే కాదు కదా, కాలేజీలో మీరు క్లాసులకు కూడా వెళ్ళిపోవచ్చు. 1 రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఫైనల్ ఫేజ్ అయ్యేంత వరకు కూడా ఎవరు ఫీజులు కట్టకండి. ఎందుకంటే ఫైనల్ ఫేజ్ అయ్యేంత వరకు కూడా సీట్స్ అనేవి అటు ఇటు అవుతూ ఉంటాయి. స్టూడెంట్స్ అనే వాళ్ళు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు. సో మీరు ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఫీజు కట్టేసి తర్వాత మనకి కాలేజ్ నచ్చక మళ్ళీ వేరే కాలేజ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ ఫీజు అనేది మీకు తిరిగి వస్తుందా అంటే చెప్పలేం అనమాట. సో అలా ఉంటుంది పరిస్థితి. సో అందుకే ఎవరు ఫీజులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. సో అందుకే క్లియర్గా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. ఒకవేళ కాలేజ్ వాళ్ళు మీరు ఫీజు కట్టాలి అది ఇది అన్నా సరే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు కదా క్లియర్ కట్గా, ఈ పాయింట్ మీరు వాళ్ళకి చూపించవచ్చు అనమాట. సార్ ఫైనల్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు ఫీజులు ఏం పే చేయొద్దు అన్నారు కదా, నేను ఇంకా నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా చూద్దాం అనుకుంటున్నానని మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ది అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది ఏంటి అంటే మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇప్పటిదాకా ఆన్లైన్లోనే వెరిఫై అయినాయి. ఏది కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి ఒరిజినల్స్ అన్నీ కూడా హార్డ్ కాపీస్ చూపించి వెరిఫై చేయించుకున్నది చాలా తక్కువ. సో అన్ని ఆన్లైన్ వెరిఫికేషన్ అయినాయి కాబట్టి మనకి ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఏపీఎఫ్సెట్ బోర్డు ఏవైతే మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉన్నాయో క్యాస్ట్ అవ్వచ్చు, స్టడీ అవ్వచ్చు, ఇన్కమ్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, మీ ఇంటర్మీడియట్ మార్క్ లిస్టులు అవ్వచ్చు, ఇవన్నీ సర్టిఫికెట్స్ కూడా ఒరిజినల్స్ అనేవి వెరిఫై చేసి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా సర్టిఫికెట్ కరెక్ట్గా లేదు అనిపించినా సరే ఇమీడియట్గా ఏపీఎఫ్సెట్కి కంప్లైంట్ చెయ్యొచ్చు అని ఒకటైతే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఏవైతే మీ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఈ కాలేజ్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారండి. ఒరిజినల్స్ అన్ని వెరిఫై చేసి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. ఒకవేళ ఇందులో ఏమైనా ఇష్యూ ఉన్నట్టయితే ఇమీడియట్గా మీ మీద కంప్లైంట్ అయితే రైజ్ చేసే యాక్సెస్ అయితే వాళ్ళకు ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ది అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ మనలో చాలా మందికి కావాల్సింది క్లాస్ వర్క్ గురించి. సో క్లాస్ వర్క్ ఏదైతే ఉందో 26న మనకైతే స్టార్ట్ అవుతుంది. సో క్లాస్ వర్క్ గురించి చాలా మంది కొన్ని డౌట్స్ అడగడం జరిగింది. సార్ మనం ఫీజు కట్టకుండా మరి క్లాస్ వర్క్ అలౌ చేస్తారా అని అడుగుతున్నారండి. అలౌ చేస్తారండి. మీ క్లాస్ వర్క్కి ఫీజు కట్టాల్సిన సంబంధం ఏం లేదు. యాక్చువల్గా క్లాస్ వర్క్ అంటే ఏం జరుగుతుందో కూడా మీకు చెప్తాను. ఇదేంటంటే అఫీషియల్గా ఒక డేట్ అనమాట మన క్లాస్ వర్క్ స్టార్టింగ్కి. బట్ ఇనీషియల్గా మీరు ఎప్పుడైతే ఫస్ట్ కౌన్సిలింగ్ తర్వాత ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతారో మీరు ఎవరికి కూడా పెద్దగా క్లాస్ వర్క్ ఏం జరిగిపోదండి. మ్యాక్సిమం ఏంటంటే చాలా కాలేజీలు హాఫ్ డే రన్ చేస్తారు. ఏవైతే మీ బేసిక్స్ ఉన్నాయో బేసిక్ రివిజన్ అండ్ అలాగే 1-to-1 ఇంటరాక్షన్ ఇలాంటి వాటికి హెల్ప్ అవుతుంది అనమాట.
అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదైతే మీరు కాలేజ్ జాయిన్ అయ్యారో కాలేజ్ అది ఎలా ఉంది ఏంటి, మీరు ఫ్యాకల్టీతో కానీ లేదంటే స్టూడెంట్స్తో కానీ ఇంటరాక్ట్ అయ్యి కాలేజ్ గురించి ఇంకా బెటర్గా తెలుసుకోవచ్చు. దాని గురించి చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ కాలేజ్ మీకు నచ్చకపోయినట్టయితే సెకండ్ ఫేజ్లో మళ్ళీ బెటర్ కాలేజ్ మీరు ట్రై చేసుకోవచ్చు. లేదు సార్ కాలేజ్ బాగానే ఉంది మాకు సూపర్గా అనిపిస్తుంది సార్ అంటే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు అనమాట. ఓకేనా? సో ఇవి మొత్తం అలాట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈడెంట్ హ్యాక్ గడిగడికి చెప్తున్నాడని మాత్రం అనుకోకండి. ఎవరికైతే అలాట్మెంట్స్ వచ్చినాయో అందరూ కూడా దయచేసి కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయండి. ఓకేనా? అండ్ అలాగే ఇందాక చెప్పాను కదా ఒక వీడియో పెట్టానని చెప్పేసి, మెయిన్లీ రిగార్డింగ్ ఈ అలాట్మెంట్స్ గురించే పెట్టాను. సో ఫస్ట్ ఫేజ్ వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్తే ఏమవుతుంది, ఫస్ట్ ఫేజ్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో, ఎవరైతే ప్రాపర్గా ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళు ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం చూపించాము. సో ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మనం అన్నీ కూడా బాగా మెన్షన్ చేసాం ఆల్రెడీ ఇంతకు ముందే. సో ఎవరైనా చూడనట్టయితే ఈ వీడియోస్ చూడండి. అంటే రీసెంట్గా ఈ లాస్ట్ 2 డేస్లో చేసిన వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.